ప్రీవియస్ సెషన్లో మనం ఈ ఎక్సర్సైజ్కి కావాల్సిన లెడ్జర్స్ అన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. మరి ఆయా లెడ్జర్స్కి కరస్పాండింగ్ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా వోచర్ ఎంట్రీస్ ద్వారా మనం చేయడం జరుగుతుందండి. మరి ఇక్కడ ప్రతి ట్రాన్సాక్షన్ కూడా డేట్ ఇవ్వడం జరిగింది. ఆయా వోచర్ ఎంట్రీస్ జరిగేటప్పుడు మీరు డేట్ చేసుకుంటూ మీరు వోచర్ ఎంట్రీ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఒకే డేట్లో కంటిన్యూస్గా ఎంటర్ చేసేస్తున్నాను కాబట్టి సేమ్ డేట్లోనే తొందరగా ఎంటర్ చేసేస్తాను. మీరు ప్రతి వోచర్కి కూడా డేట్ మార్చుకుంటూ చేసుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ ఫస్ట్ చూడండి, రిసీవ్డ్ క్యాపిటల్ బై క్యాష్ 20 lakhs క్యాపిటల్. సో ఇక్కడ మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా గేట్వే ఆఫ్ టాలీ కింద అకౌంటింగ్ వోచర్స్ అని ఉంది ట్రాన్సాక్షన్స్ కింద. ఈ అకౌంటింగ్ వోచర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏంటండి, మనకి ఫస్ట్ది రిసీవ్డ్ క్యాపిటల్ అని ఉంది. రిసీవ్డ్ కాబట్టి రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి రిసీప్ట్ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ రకరకాల వోచర్ టైప్స్ ఉన్నాయి. ఏది కావాలో వాటి మీద క్లిక్ చేసుకోవచ్చు. లేదంటే ఈ యొక్క F4 F5 ఇట్లా ఫంక్షన్ కీస్ కూడా మీరు యూజ్ చేసుకొని క్విక్గా మీరు ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. సో రిసీప్ట్ తీసుకున్నాం. డేట్ చేంజ్ చేయటం లేదు. ఎంటర్ ప్రెస్ చేసేయండి. అకౌంట్, మరి ఏ అకౌంట్, ఏ లెడ్జర్ అకౌంట్, ఇక్కడ రిసీవ్డ్ ఏంటి, క్యాష్ కాబట్టి క్యాష్ అని తీసుకుంటున్నాం. మరి ఇదేంటిది, క్యాపిటల్, ఎడూసాఫ్ట్ క్యాపిటల్ అనే లెడ్జర్ కింద ఇది వెళ్ళాలి కాబట్టి ఆ పర్టికులర్స్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అమౌంట్ ఎంతండి, 20 lakhs, సారీ 2 lakhs, 2 lakhs అమౌంట్. సో ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ఇది క్రెడిట్ అయింది చూడండి క్యాష్కి. అట్లనే ఈ ఎడూసాఫ్ట్ క్యాపిటల్ కింద కూడా కరెంట్ బ్యాలెన్స్ క్రెడిట్గా రావడం జరిగింది. ఓకే, మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. నేరేషన్ కింద అవసరమైతే నేరేషన్ పెట్టుకోవచ్చు, లేదంటే మళ్ళీ ఎంటర్ ప్రెస్ చేయండి. యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అడుగుతుంది. వై, ఎస్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ మనకి అయిపోయింది. తర్వాత క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ 50,000 అంటే మన దగ్గర ఉన్న క్యాష్ని బ్యాంక్లో 50,000గా డిపాజిట్ చేసాం. మరి క్యాష్కి బ్యాంక్కి మధ్యలో ట్రాన్సాక్షన్ జరిగితే అప్పుడు మనం తీసుకోవాల్సిన వోచర్ కాంట్రా కాబట్టి కాంట్రా మీద సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటండి, అకౌంట్ ఏంటి, బ్యాంక్, బ్యాంక్లోకి వెళ్ళాలి. ఎక్కడి నుంచి, క్యాష్ నుంచి. సో ఎంత అమౌంట్, 50,000. ఓకే, చూడండి ఇండియన్ బ్యాంక్ ఇది క్రెడిట్ అయింది 50,000. ఇక్కడ డెబిట్లోకి వచ్చేసి 50,000 కాస్త లెస్ అయ్యి 1,50,000గా అయింది. ఇంతకు ముందర మనకి 2 lakhsగా ఉంది. ఓకే, ఎంటర్ ప్రెస్ చేయండి. అగైన్ ఎంటర్, యాక్సెప్ట్. సో నెక్స్ట్ క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్ 20,000 క్రెడిట్ చేసి పర్చేజ్ చేస్తున్నాం. సో ఇక్కడ పర్చేజ్ కాబట్టి పర్చేజ్ వోచర్ తీసుకుందాం. అట్లనే ఇక్కడ మనం ఇన్వాయిసింగ్ ఏమీ చేయటం లేదు కాబట్టి యాజ్ వోచర్ అని తీసుకోవాలి. అంటే ఐటమ్స్ ఇన్వెంటరీ ఏమీ ఎంటర్ చేయటం లేదు అక్కడ, ఇన్వెంటరీ సంబంధించినట్టు ఏమి. సో రిఫరెన్స్ ఓకే ఇవ్వటం లేదు. నెక్స్ట్ 2 ఏంటండి, లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్లో ఇక్కడ కృష్ణా ట్రేడర్స్ దగ్గర మనం ఎంత క్రెడిట్ తీసుకుంటున్నాం, 20,000 క్రెడిట్ తీసుకుంటున్నాం. మరి ఈ క్రెడిట్ తీసుకుంటున్నప్పుడు
ఈ యొక్క రెఫరెన్స్ న్యూ రెఫరెన్స్ ఫస్ట్ టైం కాబట్టి ఈ రెఫరెన్స్ న్యూ రెఫరెన్స్ దాన్ని నంబరింగ్ ఫస్ట్ 1 అని రావడం జరిగింది. ఆ క్రెడిట్ డేస్ అవి కూడా మీరు ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, బై ఏంటిది క్రెడిట్ పర్చేజెస్ కిందకి ఇది వెళ్తుంది. సో ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి ఎంటర్ ప్రెస్ చేసేయండి. ఓకే, అగైన్ ఎంటర్, యాక్సెప్ట్. నెక్స్ట్ క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ ప్రవీణ్ ట్రేడర్స్ 20,000. సో ప్రవీణ్ ట్రేడర్స్ 20,000 న్యూ రెఫరెన్స్, దీని నేమ్ 2గా ఇవ్వడం జరిగింది. సో బై క్రెడిట్ పర్చేజెస్, ఎంటర్, అగైన్ ఎంటర్, అగైన్ ఎంటర్, ఎస్. నెక్స్ట్ వేరే డేట్లో మళ్ళీ క్రెడిట్ పర్చేజెస్ ఫ్రమ్ కృష్ణా ట్రేడర్స్ అగైన్ 20,000. సో మీరు ఫస్ట్ లెటర్ కే ప్రెస్ చేయగానే కృష్ణా ట్రేడర్స్ హైలైట్ అవుతుంది. సింపుల్గా మీరు ఆ లిస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్, ఇది న్యూ రిఫరెన్స్ థర్డ్ వన్. సో క్రెడిట్ పర్చేజెస్, నో ఐటమ్, యాక్సెప్ట్. అగైన్ మళ్ళీ ప్రవీణ్ ట్రేడర్స్ దగ్గర మళ్ళీ 20,000 ఉంది క్రెడిట్. సో ప్రవీణ్ ట్రేడర్స్. ఓకే, అగైన్ ఇది కూడా ఫోర్త్ వన్ న్యూ రిఫరెన్స్. టోటల్గా మనం చూడండి క్రెడిట్ పర్చేజెస్ టోటల్ 80,000 డెబిట్లో ఉంది ఇది. ఓకే, వీళ్ళకంతా కూడా క్రెడిట్ అవుతుంది, మనకి డెబిట్ అవుతుంది. సో నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు కృష్ణా ట్రేడర్స్. మనం తీసుకున్న ఈ 20,000లో నుంచి ఒక 5,000ని, అది దీంట్లో నుంచి కావచ్చు లేదంటే దీంట్లో నుంచి కావచ్చు, ఏ రిఫరెన్స్లో నుంచి తీసేయాలన్నా తీసేయచ్చు మీరు. 20,000లో నుంచి 5,000ని బ్యాక్ ఇచ్చేస్తున్నారు. అట్లానే ప్రవీణ్ ట్రేడర్స్ దగ్గర నుంచి కూడా 5,000ని బ్యాక్ ఇచ్చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటి బ్యాక్ ఇచ్చేస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ క్యాష్కి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏం లేదు కాబట్టి జర్నల్ తీసుకోండి. అంటే 2 లెడ్జర్స్కి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్. సో బై ఏంటి ఫస్ట్ గూడ్స్ రిటర్న్ టు కృష్ణా ట్రేడర్స్. సో ఎంత 5,000. అడ్జస్ట్మెంట్ రిఫరెన్స్ దేంట్లో నుంచి ఒకటో దాంట్లో నుంచి మూడో దాంట్లో నుంచి అని ఇవ్వాలి. సో ఒకటో దాంట్లో నుంచి నేను తీసేస్తున్నాను. సో చూడండి ఎంత అయింది, ఇంతకుముందు 40,000 ఉంది, 5,000 బ్యాక్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ 35,000గా చూపిస్తుంది. సో మరి దీన్ని ఈ రిటర్న్ చేసిన దాన్ని మనం ఏ అకౌంట్లోకి తీసుకోవాలనేది ఇప్పుడు ఇవ్వాలి. పర్చేజ్ రిటర్న్స్ అనే అకౌంటింగ్ లెడ్జర్లోకి దీన్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎంటర్, అగైన్ ఎంటర్, యాక్సెప్ట్. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు ప్రవీణ్ ట్రేడర్స్ కూడా ఇదే విధంగా జర్నల్ వచ్చే ద్వారా మనం ప్రవీణ్ ట్రేడర్స్ డెబిట్ 5,000 అండ్ అడ్జస్ట్మెంట్ రిఫరెన్స్ రెండో దాంట్లో నుంచా నాలుగో దాంట్లో నుంచా దేంట్లో నుంచి తీసేయాలి. ఓకే, నేను రెండో దాంట్లో నుంచే తీసేస్తున్నాను. ఓకే, అగైన్ పర్చేస్ రిటర్న్స్.
యాక్సెప్ట్. సో ఇప్పుడు మనం ఫస్ట్ 8 ట్రాన్సాక్షన్స్ కూడా కంప్లీట్ చేసాం ఈ సెషన్లో. ఓకే,